యస్య యతోన్వయాది తరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. శ్రీకృష్ణ పరమాత్మ తన స్వస్థానానికి వెళ్ళిపోయారు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత పాండవులందరూ కూడా మహాప్రస్థానం చేశారు. ఆ తర్వాత వారు వెళ్ళిపోయే ముందు పరీక్షిత్ మహారాజుకి పట్టాభిషేకం చేశారు. అతను మహారాజు అయ్యాడు. ఆ పరీక్షిత్ మహారాజు
ఉత్తరుడి యొక్క పుత్రిక అయినటువంటి ఇరావతి అని చెప్పబడేటువంటి ఆమెని వివాహం చేసుకున్నాడు. అతనికి ఆమెడ వల్ల జనమేజయుడు మొదలైనటువంటి 4 సంతానం కలిగారు. ఆ పరీక్షిత్తు కృపాచార్యుణ్ణి తమ గురువుగా వరించి వారి యొక్క గురుత్వంలో అనేక కార్యక్రమాలు చేశాడు. ప్రధానంగా గంగా తీరంలో 3 అశ్వమేధ యాగాలు చాలా భూరి దక్షిణలతో అద్భుతంగా నిర్వహించాడు. ఆయన చేసినటువంటి ఆ యజ్ఞాలకి స్వయంగా దేవతలందరూ కూడా వచ్చారట. అక్కడికి స్వరూపంగా అక్కడికి వచ్చి అక్కడ ఆయా కార్యక్రమాల్లో హవిస్సుల్ని స్వీకరించారట. చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాడు రాజ్యాన్ని. ప్రజలందరూ కూడా పరమానంద భరితులుగా ఉన్నారు. స్వయంగా తాను కృష్ణ భక్తుడు. ఆ కృష్ణ అనుగ్రహం కలిగినటువంటి పాండవుల యొక్క వంశంలో జన్మించినవాడు. అలాంటి మహాభక్తుడైనటువంటి పరీక్షిత్ మహారాజు నిన్న చెప్పుకున్నాం, ఎవ్వరికీ కలగనటువంటి ఒక భాగ్యం కూడా పొందినవాడు. గర్భంలో ఉండగానే స్వయంగా పరమాత్మని దర్శనం చేసుకోగలిగినటువంటి మహానుభావుడు. జన్మించిన తర్వాత అనేక రకాలుగా సాధనలు చేసి 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 పొందవలసినటువంటి ఆయన దర్శనాన్ని ఇంకా గర్భంలో నుంచి బయటికి రాకముందే దర్శనం చేసుకోగలిగాడంటే అలాంటి వారు మరి ఇంకెక్కడా లేరు మనకి తెలిసినంతలో. అలాంటి మహానుభావుడైనటువంటి పరీక్షిత్ మహారాజుకి ఒకసారి కలిపురుషుడు తన దేశంలో ప్రవేశించాడు అనేటువంటి విషయం తెలిసింది. సహించలేకపోయాడు. కలిపురుషుడు ధర్మంగా పరిపాలిస్తున్నటువంటి నా దేశంలో ప్రవేశించటమా అని వెంటనే అతని మీద చాలా తీవ్రమైనటువంటి కోపంతో ధనస్సు పట్టి దిగ్విజయ యాత్రకి బయలుదేరాడు. ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని అతన్ని సంహరించాలనుకున్నాడు. అలా అనుకున్నటువంటి తాను పరీక్షిత్ మహారాజు ధనస్సు పట్టి యాత్ర చేస్తూ చేస్తూ అనేక ప్రాంతాల్లో అనేక మంది రాజుల్ని జయిస్తూ వాళ్ళ దగ్గర కప్పాలన్నీ కట్టించుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అలా సాగిపోతున్నటువంటి ఆ పరీక్షిత్ మహారాజుని వంది మాగధులైనటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణ లీలలన్నీ కూడాను ఆయన ఎదుట స్మరించు గానం చేస్తూ ఆయనకి పరమానందాన్ని కలిగించేవారు. ఎప్పుడైతే ఆ కృష్ణుడి యొక్క కథలన్నింటినీ కూడాను వింటున్నాడో ఇతనిలో తెలియనటువంటి ఒక పారవస్యం, ఆయన మీద ఒక ప్రీతి అద్భుతంగా కలిగి ఆ భక్తితోటి ఆనందంతో ముందుకు వెళుతున్నాడు. అలా ప్రయాణం చేస్తూ చేస్తూ తూర్పు దిక్కుగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతి నది ఒడ్డునికి చేరాడు. అది మనకి కురుక్షేత్రంలో ఉంది. ఆ ఒడ్డున ఉన్నటువంటి కురుక్షేత్రంలో విశ్రమించాడు. అలా విశ్రమిస్తున్న సమయంలో ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూశాడు. కొద్దిగా దూరంలో ఒక వృషభం, ఒక గోవు, ఈ 2 కనిపించాయి. అయితే ఆ వృషభానికి 3 కాళ్ళు లేవు, ఒక కాళ్ళు మీద నిలబడి ఉంది. ఆ గోమాత కంటి వెంబడ నీరు పెడుతుంది. ఈ 2 కూడాను సంభాషించుకుంటూ ఉండగా విన్నాడు తాను. అయితే ఆ 2 ఎవరు? ఆ వృషభం ధర్మదేవత, ఆ గోవు భూమాత. అంటే కలియుగం కదా, కలి ప్రవేశించింది కదా, అందుకని ఒక పాదంతోనే నిలబడి ఉన్నది ధర్మదేవత. సహజంగా లోకంలో అందరికీ ఎంత మటుకు తెలుసు అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పాదం ధర్మం కోల్పోతుంది. పోయి చివరికి కలియుగంలో ఒక్క పాదంతోనే ధర్మం నిలబడుతుంది. కలియుగం అంతానికి వచ్చేటప్పటికే ఆ పాదం మీద కూడా నిలబడలేక అది కూలిపోతుంది.
అంత మటుకే తెలుసు. కానీ ఈ ధర్మదేవతకి ఈ పాదాలన్నీ ఎందుకు పోయాయి, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పాదం చొప్పున ఎందుకు నశించిపోతున్నాయి, కారణం ఏమిటి? మళ్ళీ కృతయుగానికి వచ్చేటప్పటికే మళ్ళీ 4 పాదాలతో ఉంటుంది. ఏమిటి కారణం ఇది? అంటే దీనికి మన పురాణాల్లో కారణం చెప్పారు. ఒకసారి పిప్పలాదుడు అని చెప్పబడేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన అరణ్యంలో నివసిస్తున్నారు. ఆశ్రమంలో నివసిస్తున్నారు. మహాతపస్వి, అద్భుతమైనటువంటి తేజస్సంపన్నుడు. అలా ఉన్నటువంటి ఆ పిప్పలాదుడు తాను ఒకసారి బయలుదేరి ఏదో పని మీద వనంలో వెళుతున్నాడు. సరిగ్గా ఆ సమయానికి ఆ దేశపు రాజకుమార్తె పద్మావతి అని చెప్పబడేటువంటి ఆమె, చాలా సుందరమైనటువంటి రాజకన్య, తన చెలికత్తెలతో పాటు వనవిహారం కోసం అటువైపు వచ్చింది. ఆ వనాల్లో విహరిస్తున్నటువంటి ఆమెని చూశాడు ఇతను. పిప్పలాదుడు చూడగానే ఆమె మీద మోహం కలిగింది. వివాహం చేసుకోవాలనుకున్నాడు. వెంటనే పక్కన ఉన్నటువంటి వాళ్ళని అడిగారు, ఎవరిమే? పద్మావతి అని రాజకన్య, దేశపు రాజు యొక్క కుమార్తె. అలానా అని పిప్పలాదుడు నేరుగా ఆ రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజుగారిని అడిగాడు, నీ కుమార్తె పద్మావతి అని పేరు కలిగినటువంటి ఆమె ఉన్నదిట, నేను ఆమెను వివాహం చేసుకుంటాను, నువ్వు నాకు ఇవ్వు అన్నాడు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఈయన చూస్తే వృద్ధుడు, ఆయనకేమో తెల్లటి గడ్డం, మీసం, ఆమెమో యవ్వనవతి. అలాంటి ఆవిడ్ని ఆయనకిచ్చి వివాహం చేయడం అంటే భయం వేసింది. పోనీ ఇవ్వను అని చెప్దామా, శపిస్తాడేమో అని భయం. ఇద్దామా, పిల్ల యొక్క జీవితం నాశనం అవుతుందేమో అని భయం. 2 భయాల చేత ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మౌనం వహించాడు. ఆ సమయంలో అతని మంత్రులు అతనికి ఉపదేశం చేశారు, భయపడకండి, తను మహానుభావుడైనటువంటి పిప్పలాదుడికి నీ కుమార్తెనిస్తే అది నీకే భాగ్యం, కానీ అతనికి కాదు అన్నారు. నీ పిల్లని నిస్సంకోచంగా ఆయనకి ఇచ్చేసేయమన్నారు. అప్పుడు తన కుమార్తె యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నాడు రాజు. తప్పనిసరిగా నేను వారిని వివాహం చేసుకుంటానన్నది ఆ కుమార్తె. వెంటనే ఆ పిల్లనిచ్చి వివాహం చేశాడు. వివాహం అయిపోయిన తర్వాత ఆశ్రమానికి వచ్చేశాడు. మహారాజ భోగాలు ఎక్కడ, అడవిలో ఉండేటువంటి ఆశ్రమంలో ఉండే సుఖాలెక్కడ, అన్నిటినీ సహించింది తాను. తన భర్త అద్భుతమైనటువంటి తపస్సంపన్నుడు, అతను తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయనకి అనేక రకాలుగా సహకరించింది. గొప్పదైనటువంటి సేవ చేసింది. అలా చేస్తూ పతివ్రతగా తన జీవితాన్ని తాను గడిపింది. గడుపుతూ ఉన్నటువంటి ఆ పద్మావతి ఒకసారి నదికి నీరు తేవడానికని బయలుదేరింది. ఒక కుండ తీసుకున్నది, నెమ్మదిగా అక్కడికి నడిచి వెళుతోంది. ఆ వెళుతూ ఉన్నప్పుడు దారిలో ధర్మదేవత ఒక రథాన్ని ఎక్కి వస్తున్నాడు. ఆ ధర్మదేవతకి ఈవిడ యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించాలి అనే బుద్ధి కలిగి వెంటనే ఏం చేశాడు, అక్కడి దగ్గరికి వచ్చే లోపు తన రూపాన్ని మార్చుకున్నాడు. తను ఒక అద్భుతమైనటువంటి ఒక రాజులాగా తయారయ్యాడు. అయినటువంటి తాను దగ్గరకు వచ్చిన తర్వాత రథాన్ని ఆపి ఆవిడ్ని నిలబెట్టి ఆవిడ్ని అన్నాడు, అమ్మా నువ్వెవరు? నిన్ను చూస్తే నువ్వు ఒక రాజకన్యలాగా ఉన్నావు, కానీ నారబట్టలు ధరించావు. నీ యొక్క అద్భుతమైనటువంటి ఆ సౌందర్యానికి ఇది తగింది కాదు. రాజసుఖాలను అనుభవించవలసినటువంటి దానివి వనాల్లో, ఈ కుటీరాల్లో నివసించదగినటువంటి దానివి కాదు. నువ్వు అంగీకరిస్తే నేను వివాహం చేసుకొని నిన్ను మహారాణిని చేస్తానన్నాడు ధర్మదేవత.
పతివ్రత అయినటువంటి ఈమెకి చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. ఆ కోపంతో ఊగిపోయింది. వెంటనే అతన్ని శపించింది. ఎంత మాట అన్నావు? నేను పిప్పలాదుడని చెప్పబడే మహర్షి యొక్క భార్యని, పతివ్రతనైనటువంటి నన్ను ఇలాంటి భావంతో నువ్వు చూడడమే తప్పు. నాతో ఇంకా స్వేచ్ఛగా ఇలా మాట్లాడడం మహా తప్పు. కనుక నువ్వు నన్ను ఇలా పరాభవించావు కనుక నిన్ను నేను శపిస్తున్నానన్నది. ఏం శపించింది? నువ్వు తక్షణమే నాశనం అయిపో అని శపించి. వణికిపోయాడు. వెంటనే తన స్వస్వరూపాన్ని పొందాడు. అమ్మా, మహాపరాధం జరిగిపోయింది. నీ పాతివ్రత్యాన్ని నేను పరీక్షించడం కోసం వచ్చినటువంటి ధర్మదేవతనైనటువంటి నాకు నువ్వు ఇలాంటి శాపం పెడితే నేనే కనుక నశిస్తే ఇక లోకమే లేదమ్మా అన్నాడు. అరే, ఎంత పొరపాటు జరిగింది! ధర్మానికి వినాశనం కలిగేలాగా నేను శపించానా? అయ్యయ్యో, నువ్వు రూపం మార్చుకొని ఎందుకు వచ్చావయ్యా? నువ్వెందుకు ఇలాంటి పరీక్ష నాకు పెట్టావయ్యా అని వెంటనే తాను ధర్మం నశించిపోకూడదు, ధర్మాన్ని నాశనానికి నేను కారణం కాకూడదు అనుకున్నది. కానీ తన శాపం ఇప్పుడు వ్యర్థం కాదు. అందుకని వెంటనే ధర్మదేవతతో తాను చెప్పింది, నా శాపం ఇప్పుడు వృధా కాదు కనుక అలా అని నువ్వు నశించాలి. నువ్వు పూర్తిగా నశిస్తే లోకం అంతా అంధకారం అవుతుంది కనుక నువ్వు నశించకూడదు. దీనికి నేను ఒక ఉపాయం చెప్తున్నానన్నది. ఏమిటి? నీ నాశనం నెమ్మదిగా జరుగుతుంది, ఒకేసారి పరిపూర్ణంగా నాశనం కాదు. ఆ జరిగేటువంటి నాశనం ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పాదం చొప్పున ధర్మం అనేటువంటిది నశిస్తూ కలియుగ అంతానికి వచ్చేటప్పటికే పూర్తిగా ధర్మం అని చెప్పబడేటువంటి నువ్వు నశించి మళ్ళీ నువ్వు కృతయుగానికి వచ్చేటప్పటికే మళ్ళీ నువ్వు పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందేలాగా నీకు వరం ఇస్తున్నానన్నది. ఆ శాపాన్ని విరమించలేదు, వరాన్ని ఇచ్చి ఆయన్ని నిలబెట్టి. అందువల్ల ప్రతి యుగంలోనూ ఒక్కొక్క పాదం చొప్పున ధర్మనాశనం కలుగుతూ వస్తుంది. కలియుగానికి వచ్చి కలియుగ అంతానికి వచ్చేటప్పటికే చివరిగా పూర్తిగా నశించిపోయి మళ్ళీ కృతయుగానికి 4 పాదాలతోటి ధర్మం విరాజిల్లుతుంది. ఆ విధమైనటువంటి స్థితిలో అది దేనివల్ల అంటే ప్రతి యుగంలోనూ అంతానికి పరమాత్మ వస్తాడు. పరమాత్మ వచ్చి అధర్మాన్నంతటినీ కూడా నాశనం చేసి ధర్మదేవతకి ఉపశమనం కలిగిస్తాడు. అలా ఈ కలియుగ అంతంలో కల్కి అని చెప్పబడేటువంటి రూపంలో పరమాత్మ అవతరించి ఆ ధర్మదేవతకి ఊతాన్ని కల్పించి మళ్ళీ కృతయుగంలో 4 పాదాలతో అది విలసిల్లేలాగా అనుగ్రహిస్తాడు. కనుక ఇలా ఈ ధర్మం అనేటువంటిది నశిస్తూ వస్తుంది. కనుక ఇప్పుడు కలియుగం, ఆ కలియుగంలో ఉన్నటువంటి ఈ ధర్మదేవతకు ఒకే పాదం ఉన్నది. ఆ పాదంతో అది నిలబడి ఉన్నది. పక్కన ఉన్నటువంటి గోవు, అది భూమాత, కళ్ళవంబడి నీరు కారుస్తున్నటువంటి ఆ భూమాత దగ్గరికి వెళ్ళి ధర్మదేవత అడుగుతున్నది. ఈ దృశ్యాన్ని చూశాడు ఆయన. ఆ సంభాషణ విన్నాడు. ఏమిటి ఆ సంభాషణ? ధర్మదేవత అంటున్నాడు, ఓ కళ్యాణి, నీ శరీరం కుశలంగా ఉన్నదా? ఎందుకమ్మా అలా కాంతి విహీనంగా కనిపిస్తున్నావు? నీ ముఖాన్ని చూస్తే నీ మనసులో ఏదో దుఃఖం ఉన్నట్లుగా నాకు తోస్తోంది. ఏమిటి కారణం అని అడిగాడు. అడిగి కొన్ని కారణాలు ఆయనే చెప్పాడు. దూరదేశంలో ఉన్నటువంటి ఏ బంధువు గురించైనా ఆలోచిస్తున్నావా? ఎక్కడో ఉన్నాడు కనుక అతన్ని తలుచుకొని దుఃఖిస్తున్నావా? లేకపోతే 3 పాదాలు పోయి ఒకే పాదంతో తిరుగుతున్నటువంటి నన్ను చూసి నువ్వు దుఃఖిస్తున్నావా? నా దుఃఖాన్ని చూసి నీకు దుఃఖమా? లేకపోతే క్షుద్రులైనటువంటి రాజులు నీ మీద శాసనం చేస్తున్నారనేటువంటి బాధతో దుఃఖిస్తున్నావా? పోనీ అది కాకపోతే యజ్ఞాలు చేయకపోవడం వల్ల దేవతలకి ఆ యజ్ఞ భాగాలైనటువంటి హవిర్భాగాలు లభించడం లేదే అని దుఃఖమా నీకు? పోనీ అది కాకపోతే
అలా ఈ మానవులు యజ్ఞాలు చేయకపోవటం వల్ల, దేవతలకి లభించకపోవటం వల్ల వాళ్ళు ఈ మానవుల మీద కోపించి వర్షాలు కురిపించకపోతే ఈ రాజ్యమంతా కూడాను కరువుతో కాటకంతో ఉన్నది అనేటువంటి విధానంలో ఈ ప్రజల్ని వాళ్ళ యొక్క దుఃఖాల్ని చూసి దుఃఖిస్తున్నావా? అమ్మా, ఈ భూమి మీద ఇప్పుడు భర్తలు భార్యల్ని, తల్లిదండ్రులు పిల్లల్ని రక్షించడం లేదు. పైగా వాళ్ళ మీద రాక్షసుల్లాగా రాక్షసత్వాన్ని ప్రవర్తిస్తున్నారని దుఃఖపడుతున్నావా? కలిచేత ఆకర్షితులైనటువంటి రాజులందరూ కూడా రాజ్యాల్ని తమ పరిపాలనలో పరిపూర్ణంగా నాశనం చేసేస్తున్నారని దుఃఖపడుతున్నావా? ప్రజలందరూ కూడా శాంతి నియమాల్ని ఉల్లంఘించి తమకి ఇష్టమైనట్లుగా అన్ని చోట్ల భోజనం చేయడం, నీరు తాగడం, నివాసం ఉండడం, స్నానం చేయడం, మైథునం చేయడం, ఇలాంటివన్నీ కూడాను ఎలా పడితే అలా ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ జీవిస్తున్నారే అని దుఃఖపడుతున్నావా? లేకపోతే నీ భారాన్ని తొలగించడానికి అవతరించినటువంటి నారాయణుడు నిన్ను వదిలి వెళ్ళిపోయాడని దుఃఖపడుతున్నావా అమ్మా? ఆయన యొక్క లీలలన్నీ కూడాను నీ మీద జరిపినటువంటి ఆ లీలలన్నీ స్మరించుకొని దుఃఖపడుతున్నావా? నీవు దేవతలకు కూడా పూజ్యమైనటువంటి దానివి. ఆ దేవతలు కూడా యథార్థంగా నీ మీద జన్మించాలని కోరుకుంటారు. అలాంటి నీ సౌభాగ్యాన్ని ఇప్పుడు బలశాలి అయినటువంటి కాలం హరిస్తున్నది అని దుఃఖపడుతున్నావా అని ఇన్ని రకాల ప్రశ్నలు వేశాడు ధర్మదేవత. అంటే అప్పుడు ఆ ధరణిమాత, భూమాత అంటున్నది కదా, నీకు తెలియందేముంది ధర్మదేవత? నారాయణుడి యొక్క ప్రభావం చేత నువ్వు పూర్వం 4 పాదాలతోటి, ఏమిటి ఆ పాదాలు? తపస్సు, శౌచం, దయ, సత్యం అనేటువంటి 4 పాదాల మీద ధర్మం అనేటువంటిది నిలబడుతుంది. ఆ 4 పాదాల చేత నువ్వు పూర్ణుడివై ఉన్నావు. కానీ ఇప్పుడు 3 పాదాలు లోపించి సత్యమని చెప్పబడేటువంటి ఒకే ఒక్క పాదం మీద నువ్వు నిలబడ్డావు. నీ పరిస్థితి చూసి నాకు దుఃఖంగా ఉంది. అంతేకాదు, పాపాత్ముడైనటువంటి కలిచేత పీడితులయ్యేటువంటి జనుల్ని అందరినీ కూడా చూసి బాధపడుతున్నానయ్యా. అంతేకాదు, ధ్వజం, వజ్రం, అంకుశం, పద్మం అని చెప్పబడేటువంటి అనేక రకాల చిహ్నాలు కలిగినటువంటి ఆ పాదాలతో నా మీద సంచరించినటువంటి ఆ పరమాత్మ నిరంతరం నాకు పులకరింతలు కలిగిస్తూ ఆనందాన్ని కలిగిస్తూ జీవించినటువంటి ఆ పరమాత్మ, ఆయన నా మీద సంచరిస్తూ ఉంటే, ఆయన లీలలు చేస్తూ ఉంటే గర్వించినటువంటి నా గర్వాన్నంతటినీ కూడా అణచటం కోసమా అన్నట్లుగా ఆయన అదృశ్యమైపోతే ఆ భాగ్యహీనురాలనేటువంటి నేను ఆయన్ని తలుచుకుంటూ దుఃఖిస్తున్నానయ్యా. లోకంలో ఆయన యొక్క ఎడబాటుని ఏ స్త్రీ సహించగలదు? అలాంటి స్థితిలో నేను దుఃఖపడుతున్నాను అని ఆ భూమాత ఆయనతో చెప్తోంది, ధర్మదేవతతో. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే రాజచిహ్నాలు కలిగినటువంటి ఒక నల్లని వికృతమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఒక వ్యక్తి తన చేతిలో ఒక కొరడా పట్టుకొని ఆ రెండింటినీ కూడాను విపరీతంగా బాధిస్తున్నాడు. అతను హింసిస్తున్నటువంటి ఆ హింసకి పెద్దగా కేకలు పెడుతున్నట్లుగా దుఃఖాలను కళ్ళబెంబడ నీరు కారుస్తూ ఇవి 2 కూడాను ఆక్రోశిస్తున్నాయి. ఈ ఆక్రోషణ చూశాడు ఇతను పరీక్షిన్ మహారాజు. ఈ దృశ్యాన్ని చూసేటప్పటికే చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చి పరిగెట్టు ఉంటూ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి నిరపరాధులైనటువంటి వారు, ఏ అపరాధం చేయకుండా ఉన్నటువంటి వాటిని ఎప్పుడూ దండించకూడదు. అందులో నా పరిపాలనలో పాండవులు పరిపాలించినటువంటి ఈ భూమిలో
కృష్ణుడు సంచరించినటువంటి ఈ భూమిలో నిరపరాధులైనటువంటి వారికి శిక్షణ వేస్తున్నాడు వీడెవడని చాలా తీవ్రమైనటువంటి కోపంతో అతన్ని సంహరించడం కోసం అని బయలుదేరాడు కత్తి తీసుకొని వెంటనే అక్కడికి వెళ్ళి ఒకే పాదంతో ఉన్నటువంటి నువ్వెవరివి అని ఆ వృషభాన్ని అడిగారు. మా కంటి వెంబడ నీరు కారుస్తున్నావు గోమాత, ఇంత దుఃఖపడుతున్న నువ్వెవరివి అని అడిగాడు. వీళ్ళిద్దరినీ కూడాను హింసిస్తున్నటువంటి ఆ కిరాతకుడైనటువంటి ఆ వ్యక్తిని అడిగాడు, నువ్వెవరివి? ఈ రెండు నిరపరాధులు కదా, వీటిని ఎందుకు నువ్వు దండిస్తున్నావు? నీకంత సాహసం ఎక్కడిది? నా పరిపాలనలో నువ్వు ఇలాంటి దుష్కర్మ చేస్తున్నావు, నిన్ను ఇంకా బ్రతకనివ్వను, చంపేస్తానన్నాడు. కత్తి తీశాడు. మరి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి కనుక ధర్మదేవత వెంటనే అన్నది, అయినా నువ్వు పాండవుల యొక్క పౌత్రుడివి, నీకు సహజమైనటువంటి బుద్ధి ధర్మాన్ని కాపాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. మనం ఏ పురుషుని వల్ల ప్రాణాలకి కష్టాన్ని కలిగించేటువంటి అనేక రకాలు కారణాలు ఏవైతే ఉంటాయో ఆయా కారణాలు ఉత్పన్నమైనప్పుడు మనం ఆ పురుషుడి యొక్క అనేకమైనటువంటి వాక్యాలు ఏవైతే ఉంటాయో వాటి చేత మోహితులమైపోయి అతన్ని తెలుసుకోలేకుండా అయిపోతాం కదా అని ఇతను అడిగినటువంటి దానికి తాను సమాధానం చెప్పడం లేదు, తాను ప్రశ్నిస్తున్నాడు. కొందరు అంటే నాస్తికులు తమకి తామే ప్రభువులమని అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు, దైవజ్ఞులు అని చెప్పబడేవారు అంటే జ్యోతిష్కులైనటువంటివి, వారందరూ కూడా గ్రహాది రూపమైనటువంటి దైవమే ఈ లోకానికి ప్రభువు అని అంటూ ఉంటారు. ఇంకా కొంతమంది అంటే మీమాంసకులు కర్మని ప్రభు అంటారు. ఇంకా కొంతమంది లోకాయతకులు అనేటువంటి వారు స్వభావాన్ని అంటే ప్రకృతిని ప్రభువు అని అంటూ ఉంటారు. ఇంకా కొంతమంది మనస్సుకి వాక్కుకి కూడాను అందనటువంటి ఆ భగవంతుడు అని చెప్పబడేటువంటి ఒకటి వల్లనే ఈ సమస్తమైనటువంటి జగత్తు సృష్టింపబడుతోంది, అతనే సకల జీవరాశికి కూడా ప్రభువు అని కొంతమంది అంటూ ఉంటారు. వీటన్నిటిలో ఏది ఉచితం? ఇందులో ఎవరు ప్రభువు, ఎవరు శ్లోకానికి ప్రభువు, పరమాత్మ ఎవరు అనేటువంటి దాన్ని నువ్వు ఆలోచించి పరిశీలించి చెప్పు అని ధర్మదేవత అంటోంది. ఆమె అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పకపోగా ఈయనకు ఒక మాట తట్టింది. నేను అడిగింది నువ్వెవరివి అని అడిగితే ఇలాంటి ప్రశ్న వేస్తున్నది అంటే నీకు ఈ కష్టం ఎందుకు కలుగుతోంది, ఇతను ఎందుకు నిన్ను హింసిస్తున్నాడు అని అడిగితే అతను ఎవరో, ఆ హింస దేనికో ఏమిటో ఈ విషయాలన్నీ చెప్పకుండా నన్ను తప్పుదారి పట్టిస్తున్నది, ఆ విషయాన్ని దాస్తున్నది ఏమిటిది అని ఆలోచనలో పడ్డాడు. వెంటనే అతనిగా అర్థమైంది, ఓ లోకంలో ధర్మాన్ని తప్పినటువంటి వ్యక్తి ఎంత పాపాన్ని పొందుతాడో ఆ అధర్మం చేసేటువంటి వ్యక్తిని సూచించిన వాడికి కూడా ఆ పాపం వస్తుందిట అని కదా నీ ఉద్దేశం. అందుకని ఆ అధర్మపరుడైనటువంటి ఆ వ్యక్తిని గురించి నువ్వు చెప్పడం ఇష్టం లేక ఈ విధంగా మాట్లాడుతున్నావు కదా, నాకు అర్థమైంది అన్నాడు. ఇలా నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు తప్పనిసరిగా ధర్మదేవత అయి ఉండాలి, నేను కనుక్కున్నానన్నాడు. నువ్వు ధర్మదేవతవే అయి ఉండాలి. అందువల్ల ఆ ధర్మదేవతమైనటువంటి నీకు అనిష్టాన్ని కలిగించినటువంటి ఇతను తప్పనిసరిగా దుర్మార్గుడై ఉండాలి, ఇతన్ని నేను తప్పనిసరిగా సంహరిస్తానన్నాడు. నీకెంతటి కష్టం కలిగింది. కృతయుగంలో
4 పాదాలతో తపస్సు, శౌచము, సత్యం, దయా, సత్యం అనేటువంటి 4 పాదాలతో నువ్వు ఉండేదాన్ని. కానీ 3 యుగాల్లో 3 పాదాలు పోయాయి. ఎలా పోయాయి? గర్వం, స్త్రీ సాంగత్యం, మధుపానం అనేటువంటి 3 దోషాల వల్ల ఈ 3 ధర్మాలు పోయాయి. అంటే ఏమిటివి? తపస్సు అనేటువంటిది గర్వం వల్ల పోయింది. అంటే తపస్సంపన్నులైనటువంటి వాళ్ళందరూ కూడా అహంకారంతో, గర్వంతో మహాతపస్సంపన్నుణ్ణి అనే భావంతో ఆ తపస్సంతా మృగ్యమైపోయింది. అలాగే రెండవది శౌచం, శుచి అనేటువంటిది. స్త్రీ సాంగత్యంతో, వేశ్యా సాంగత్యంతో అదంతా కూడా నాశనం అయిపోయింది. ఇక మూడవది దయ, మధుపానం మొదలైనటువంటి వాటి వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది. ఇంకా మిగిలింది నువ్వు సత్యం అనేటువంటి ఒక్క పాదంతోనే ఉన్నావు. దాన్ని కూడా ఉంచడం ఇష్టం లేనటువంటి ఇతను, ఈ వ్యక్తి దాన్ని బలంగా నీ మీద హింసిస్తూ ఆ పాదంతో కూడా నువ్వు ఉండకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది నేను గమనించింది, నేను అర్థం చేసుకున్నది. కనుక ఇతను నిన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ఒక్క పాదం కూడా లేకుండా, నిన్ను చెయ్యకుండా నేను అతన్ని దండిస్తాను, నువ్వు బెంగపడకు అని అభయం ఇచ్చాడు. గోరూపంలో ఉన్నటువంటి భూమాత కంటి వెంబడ నీరు కారుస్తుంటే భగవంతుడి చేత విడవబడి నువ్వు ఉన్నప్పుడు, నువ్వు దుఃఖిస్తున్నప్పుడు నీచులైనటువంటి రాజుల చేత పరిపాలిస్తారేమో అనేటువంటి దుఃఖంతో నువ్వు ఉన్నావని తెలుసు. ఇదిగో నీచుడు ఈ పురుషుడే ఇలాగా కనిపిస్తున్నాడు అని వెంటనే కత్తి తీసి అతన్ని చంపబోయే ప్రయత్నం చేశాడు. మీ ఇద్దరికీ సుఖాన్ని కలిగించడం కోసం నేను ఇతన్ని సంహరిస్తానని కత్తి తీయగానే వెంటనే ఆ కలిపురుషుడు, ఆ ఉన్నటువంటి హింసించేటువంటి వాడు ఆ కలిపురుషుడు ఒక్కసారి ఆయన పాదాల మీద పడ్డాడు. నిన్ను నేను శరణాగతి చేస్తున్నానయ్యా, నన్ను రక్షించు పరీక్షిత్తు అన్నాడు. వెంటనే పరీక్షిత్ మహారాజు అన్నాడు, మా పాండవ వంశంలో, కురు వంశంలో శరణాగతి చేసినటువంటి వారు ఎలాంటి వారైనా సరే శిక్షించడం అనేటువంటిది ధర్మం కాదు. నువ్వు నన్ను శరణాగతి చేసావు కనుక నిన్ను వదిలేస్తున్నాను. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నేను పరిపాలించినంత కాలం ఈ భూమిని ఎక్కడా కూడా నువ్వు ఉండడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు, గెంటేశాడు. అయితే అతను అన్నాడు, నేను కలిపురుషుణ్ణి నాయన, ఈ కలియుగానికి పురుషుణ్ణి నేను, ఈ కలికాలం నా వశంలో ఉన్నది కనుక నువ్వు నన్ను గెంటేయలేవు, నేను నీ ఆజ్ఞని పాటించి వెళ్ళిపోను లేను. అయితే నువ్వు పరమ ధార్మికుడివి కనుక నువ్వు చెప్పినటువంటి మాటని నేను పాటించడం, నువ్వు రాజు అయి ఉన్నావు, నేను కలి పురుషుణ్ణి అయి ఉన్నాను కనుక నీ ధార్మికుడైన పరమ భాగవతోత్తముడైనటువంటి నువ్వు చెప్పావు కనుక నేను పూర్తిగా వెళ్ళకపోయినా నువ్వు పరిపాలించే కాలంలో ఎక్కడైనా ఉండడానికి నాకు ఒక స్థానం కల్పించు. నువ్వు కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా ఈ లోకాన్ని నేను ఆక్రమించుకుంటాను. అప్పటిదాకా నాకు కొంత ఏదైనా ఒక స్థానాన్ని కల్పించవయ్యా అన్నాడు. అంటే రాజు అన్నాడు, నువ్వు అధర్మానికి సహాయకుడివి, రాజు వేషాన్ని ధరించావు, నువ్వు నీ వెంట లోభం, మిథ్య, చౌర్యం, దౌర్జన్యం, స్వధర్మ త్యాగం, అలక్ష్మి, కపటత్వం, కలహం, దంభం అంటే అహంకారం, ఇవన్నీ కూడా అధర్మాలన్నీ నీతోనే వచ్చాయి. నీకు ఒక్క చిన్న చోటిచ్చినా ఇవన్నీ ఆక్రమించేస్తాయి. నా రాజ్యాన్ని అంతటిని భ్రష్టు పట్టిస్తావు నాయన నువ్వు, కనుక నీకు నేను ఆ ఒక్క చోటు ఇవ్వడానికి కూడా ఇష్టపడటం లేదన్నాడు. కాదు మొర్రో, నేను ఇంక ఈ కలిని నేను ఈ దీంట్లోనే ఉండాలి, నాకు భగవంతుడు నారాయణుడు నాకు ఇచ్చినటువంటి ఆ పదవి ఇది కనుక దీని నుంచి నేను వెళ్ళడానికి వీల్లేదు కనుక తప్పనిసరిగా ఇవ్వాలని మొత్తుకున్నాడు. నారాయణుడు
ఆ నారాయణుణ్ణి ఆరాధించేటువంటి ఈ బ్రహ్మావర్తం ఏదైతే ఉందో ఇది ధర్మంతో సత్యంతో విలసిల్లుతూ ఉంటుంది. ఆ శ్రీహరిని అంతర్యామిగా కలిగినటువంటి ఈ జగత్తులో ఈ మా రాజ్యంలో శుభాలన్నీ కూడాను అనేకం నడుస్తున్నాయి. కనుక నీకు నేను స్థానాన్ని ఇవ్వడం, నువ్వు వచ్చావు అంటే ఇన్ని రకాల గుణాలు వచ్చేసి ప్రజలందరూ కూడాను భ్రష్టపట్టిపోతారు కనుక నేను ఇవ్వలేనంటే అప్పుడు అనేక రకాలుగా బతిమాలితే చిట్ట చివరికి సరే ఇస్తానని అంగీకరించాడు. సరే నీకు 4 స్థానాలు ఇస్తున్నాను. ఏమిటవి? జూదం, మద్యపానం, స్త్రీలు, జీవహింస చేసేటువంటి కబేళాలు, జీవహింస చేసేటువంటి స్థానాలు అన్నమాట. ఈ 4 స్థానాల్లో నువ్వు నివసించాలి. ఈ 4 స్థానాలు తప్ప నువ్వు ఎక్కడ కనిపించినా సరే నిన్ను నాశనం చేస్తానన్నాడు. అయితే నాకు చాలలేదన్నాడు. నువ్వు 4 స్థానాలు ఇచ్చేవు కానీ నాకు చాలలేదయ్యా, నాకు ఇంకొక స్థానం కూడా ఇవ్వమన్నాడు. సరే కోరుకో, ఎక్కడ కోరుతావు అన్నాడు. నాకు సువర్ణంలో ఉంటానన్నాడు. సువర్ణాన్ని కూడా అంటే సంపద అన్నమాట, దాన్ని కూడా ఒక స్థానంగా కల్పించమన్నాడు. సరే కల్పించి అనుకోమన్నాడు. అలా ఈ 5 స్థానాలని తాను స్వీకరించి ఈ 5 స్థానాల్లోనూ ఉన్నాడు. ఆ సంతోషంగా అతను వెళ్ళిపోయి ఈ ద్రవ్యాల్ని ఆశ్రయించాడు కనుకనే లోకంలో ఎవ్వరూ కూడా ఈ ద్రవ్యాలని సేవించకూడదు. ఎందుకు? కలిపురుషుడు ఉన్నాడు. కలి అంటేనే కలహం. ఈ ద్రవ్యాలని కనుక సేవించారు అంటే తప్పనిసరిగా మనకి దుఃఖమే తప్ప మంచి అనేటువంటిది, సుఖం అనేటువంటిది ఉండదు. కనుక ఇవి సేవించద్దు అన్నారు. ముఖ్యంగా ఒక ధార్మికుడైనటువంటి వ్యక్తి కానీ, ప్రజాపాలకుడైనటువంటి వ్యక్తి కానీ, గురువు కానీ, రాజు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇవి సేవించకూడదు. వీటిని పూర్తిగా వదిలేసేయాలి. ఇలా కలిపురుషుడికి స్థానాలు ఇచ్చి ఆ వృషభానికి, ఆ గోవుకి కూడాను మళ్ళీ ఆ వృషభానికి మిగిలినటువంటి పాదాలని కూడా కొంత కలగ చేసినటువంటి వాడయ్యాడు, పూర్తి చేసిన వాడయ్యాడు. ఎందుకంటే అప్పుడు ధర్మం తప్పనిసరిగా ఉంటుంది. 4 స్థానాల్లో 5 స్థానాల్లో తప్ప మిగిలినంత ధర్మం ఉంటుంది. అందువల్ల మళ్ళీ అతనికి పాదాలు ఇచ్చినటువంటి వాడయ్యాడు. అతనికి ఉపశమనం కలిగించాడు, భూదేవికి కూడా ఓదార్పును కలిగించాడు, వెళ్ళాడు. అయితే కలిపురుషుణ్ణి ఎందుకు చంపలేదండి? ఇతను శరణాగతి చేశాడు. అదొక్కటే కారణం కాదు. ఇంకొక కారణం ఏమిటంటే కలి ఎంత దుర్మార్గమైందైనప్పటికీ కూడా కలిలో ఉన్నటువంటి ఒక విశేషం ఉన్నది. ఏమిటి అనంటే శ్రీమద్భాగవతంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు. కలిలో ఉన్నటువంటి విశేషం మిగిలిన యుగాల్లో ఉన్నటువంటి దానికన్నా తేడా. పూర్వం ఇంతకుముందు జరిగినటువంటి యుగాలన్నిట్లోనూ సంకల్పమాత్రం చేతనే ఏదైనా విషయాన్ని సంకల్పిస్తే సంకల్పమాత్రం చేతనే అతనికి పాపం వస్తుంది. క్రియ చేయటం వరకు కాదు, సంకల్పిస్తేనే పాపం వస్తుంది. కానీ ఈ కలియుగంలో మంచిని సంకల్పిస్తే పుణ్యం వస్తుంది, సంకల్ప మాత్రం చేతనే పుణ్యం వస్తుంది. పాపాన్ని సంకల్పించకుండా ఉంటే చాలు, సంకల్పించినా కూడా పాపం రాదు, క్రియ చేస్తేనే పాపం వస్తుంది. పాపమైనా సంకల్పించినంత మాత్రాన పాపం రాదు, అది కర్మ చేయాలి, చేస్తేనే పాపం వస్తుంది. ఈ కలియుగంలో పుణ్యాన్ని కర్మ చేయకపోయినా సంకల్పించినంత మాత్రం చేతనే ఫలితాన్ని ఇస్తుంది. ఇది కలియుగంలో ఉన్నటువంటి ఒక విశేషంట. దీంతోపాటు కలియుగానికి ఇంకొక అద్భుతమైనటువంటి, మిగిలిన యుగాలకి లేనటువంటిది ఈ కలియుగంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటిది ఇంకొకటి ఉన్నది. మిగిలినటువంటి యుగాల్లో తపస్సు చేయాలి, అర్చనం చేయాలి, ఇంకొకటి చేయాలి భగవంతుడిని పొందాలంటే. అది ఎన్ని యుగాలు చేయాలో తెలియదు. కానీ కలియుగంలో అవి ఏమీ చేయకపోయినా
ఒక్క భగవన్ నామ సంకీర్తనం, నారాయణ నామ సంకీర్తన మాత్రం చేత మోక్షాన్ని పొందుతాడు. తనకున్నటువంటి పాపాలన్నింటినీ కూడాను పటాపంచలు చేసుకోగలుగుతాడు. కలియుగానికి ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి ధర్మం. ఇవన్నీ చూసి కలిపురుషుడిని వదిలేశాడు. వీడు ఎంత దుర్మార్గుడైనా కావచ్చు, కలియుగంలో ఇలాంటివి ఉన్నాయి. జీవులు ఉజ్జీవించడానికి చాలా సులువైనటువంటి మార్గాలు ఉన్నాయి. కనుక ఇలాంటి కలిపురుషుణ్ణి చంపకూడదని వదిలేశాట. శరణాగతుడు అయ్యాడని ఒకటే కాదు కారణం, ఈ కారణం చేత కూడా వదిలేశాడు. సరే, ఇలా ఉండగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ప్రజలందరూ సుఖంగా ఆనందంగా ఉన్నారు. ధర్మం అనేటువంటిది అన్ని మూలలు కూడాను ధర్మం వ్యాపించి ఉన్నది. ఇలా పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఒక రోజున పరీక్షణ్ మహారాజుకి వేటాడాలి అనేటువంటి రాజధర్మాల్లో అది కూడా ఒకటి, వేటాడటానికి వెళ్ళాడు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేటాడి వనంలోకి బాగా లోపలికి వెళ్ళిపోయాడు. తనతో పాటు వచ్చినటువంటి ఆ భటులు, సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పిపోయారు. పాపం ఇతను ఒక్కడే అయిపోయాడు. ఇతనికి కానీ ఆ గుర్రానికి కానీ విపరీతమైనటువంటి అలసట, దాహం ఇవన్నీ కూడా వచ్చాయి. బాగా విపరీతమైన దాహం వేస్తుంటే మంచి తీర్థం కోసం అని అనేక ప్రాంతాలు చూశాడు. పాపం ఎక్కడా లభించలేదు. ఎక్కడైనా స్థావరమైన ఎవరిదైనా ఉంటుందా అని చూస్తే చిట్ట చివరికి ఇతనికి శమీకుడు అని చెప్పబడేటువంటి ఒక మహానుభావుడి యొక్క ఆశ్రమం కనిపించింది. పరీక్షణ్ మహారాజు తన అశ్వంతో అక్కడికి వచ్చాడు. విపరీతమైనటువంటి దాహంతో ఉన్నాడు. ఆ గుర్రం కూడా రొప్పుతోంది, ఆయన రొప్పుతున్నాడు. లోపలికి వచ్చి పిలిచాడు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా, దాహంగా ఉంది, మంచి తీర్థం ఇవ్వండి అని పిలిచాడు. ఆశ్రమంలో ఎవ్వరూ లేరు. ఆశ్రమం బయట ఒక వృక్షం కింద పరమ సమాధిలో కూర్చొని శమీకుడు తపస్సులో ఉన్నాడు. పూర్తి సమాధి స్థితిలో ఉన్నాడు ఆయన. కనుక ఆయనకి ఈ విషయం వినిపించలేదు. ఈయన అరుస్తున్నాడు, పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అది అవమానంగా భావించాడు. అవమానంగా భావించినటువంటి తనకి చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. బాగా ఆకలితో ఉన్నవాడికి కానీ, దాహంతో ఉన్నవాడికి కానీ అవి లభించకపోతే విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వచ్చింది. పరమ ధార్మికుడై ధర్మాత్ముడైనటువంటి మహానుభావుడి పరీక్షిత్తు కూడా ఆ కోపంతో తన స్మృతి కోల్పోయి ఎలాగైనా సరే ఇతని దగ్గరకు వచ్చాడు. ఈయన్ని పిలిచాడు, స్వామి నాకు దాహంగా ఉంది అని అడుగుతూ ఉంటే అతను పలకకపోతే చివరికి ఇతనిలో ఒక దురభిప్రాయం వచ్చింది. ఏమిటి, ఇతను నటిస్తున్నాడు, నేను ఎన్నిసార్లు పిలిచినా వినిపించట్లేదు, ఇతను అంత పెద్ద ధ్యానంలో ఉన్నాడా ఏమిటి, ఇతను నటిస్తున్నాడు, నాకు ఇవ్వడం ఇష్టం లేదు, నన్ను అవమానపరచడం ఇతనికి ఇష్టం అనుకున్నాడు. కనుక ఇతను దండనకి పాత్రుడు అనుకున్నాడు. ఎలా దండించాలి? కానీ ఆయన బ్రాహ్మణుడు, ఈయన క్షత్రియుడు బ్రాహ్మణుడిని సంహరించడానికి వీల్లేదు. ఆ ధర్మం అప్పుడు ఉన్నది. ఏం చేయాలి? అప్పుడు ఆలోచిస్తూ ఆ కోపంతో అలా చూస్తుంటే ఆ పక్కన చనిపోయినటువంటి పాము ఒకటి పడి ఉన్నది. వెంటనే ఆ కోపంతో తన కత్తిని తీశాడు. ఆయన్ని చంపుదాం అనుకున్న ఎత్తిన కత్తిని దించేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఆ కత్తితోనే ఆ పామును తీసి ఆయన మెళ్ళో వేసేసి వెళ్ళిపోయాడు. శమీకుడికి ఆ కోపాన్ని అలా తీర్చుకున్నాడు. అయితే ఇక్కడ కొంతమంది అంటారు కదా, మహానుభావుడు సాక్షాత్తు కృష్ణ భక్తుడైనటువంటి పాండవుల పౌత్రుడైనటువంటి ఇతనికి ఇలాంటి స్థితి, ఒక బ్రాహ్మణోత్తముడు, ఒక తపస్వి అయినటువంటి మహానుభావుణ్ణి అవమానపరిచి అతన్ని సంహరించాలనేటువంటి బుద్ధి ఎందుకు కలిగింది? కారణమే అంటే దానికి కొంతమంది సమాధానం ఏమన్నారంటే, భయం కలగడానికి కారణం కలిపురుషుడు అన్నాడు. ఎందుకు కలిపురుషుడు? ఇతను రాజ్యాన్ని పరిపాలిస్తున్నంత కాలం అతనికి స్వేచ్ఛ లేదు. కనుక ఇతనికి ఏదో ఒక రకమైనటువంటి దోషం ఇతని చేత చేయించాలి. ఎక్కడున్నాడు ఆ కలిపురుషుడు? తాను ధరించిన కిరీటంలోనే ఉన్నాడు. అది స్వర్ణమే కదా. స్వర్ణం తన ఆశ్రయం కావాలన్నాడు కదా.
తాను ధరించినటువంటి కిరీటమో లేకపోతే చేతులు ధరించినటువంటి కంకణాలో అక్కడే ఉన్నాడు, తనతోనే తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్నటువంటి కలిపురుషుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు ఇతన్ని భంగపరచచ్చు, ఇతనికి ఏ విధమైనటువంటి రీతిలో అధర్మాన్ని చేయించి ఇతని ద్వారా ఇతని నుంచి ఇతనికి నేను దూరం చేసుకొని నేను సుఖంగా ఎలా బ్రతకవచ్చు అని అనుకున్నాడు. ఆ అవకాశం కోసం చూస్తున్నటువంటి వ్యక్తికి ఇది కలిగింది. వెంటనే అతనికి తీవ్రమైనటువంటి కోపం కలిగించాడు. అదే ఆ కోపంతో ఆ విధంగా దుశ్చర్య ఒకటి చేసేలాగా చేశాడు. సరిగ్గా ఆ సమయంలో పక్కన పాము చనిపోయి పడి ఉండటం ఏంటి? ఆ పామునే ఇతను వేయడం ఏమిటి? దీనికి కారణం ఉన్నది. ఏమిటి కారణం? అది ఇది తక్షకుడు యొక్క పన్నాగం. తక్షకుడు పాండవులకి శత్రువు. ఖాండవ వనాన్ని దహనం చేసేటువంటి సమయంలో, ఆ ఖాండవ వన దహనం సమయంలో ఈ తక్షకుడు ఖాండవ వనంలో నివసించేవాడు. అర్జునుడు అభయం ఇచ్చాడు. అగ్నిదేవుడికి అనేక మంది మహానుభావులు యజ్ఞం చేసి 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 ఆ ఉన్నటువంటి నెయ్యి అంతా కూడా అరక్కపోయేటప్పటికీ ఆ అరగడం కోసంగా ఔషధులన్నీ కూడా ఈ ఖాండవ వనంలో ఉన్నాయని తెలిసి ఆ ఖాండవ వనాన్ని వచ్చి దాన్ని దహించాలని ప్రయత్నం చేస్తుంటే ఈ తక్షకుడు ఇంద్రుడికి స్నేహితుడు అవటం వల్ల ఇంద్రుడిని శరణాగతి చేసేవాడు. ఆ ఇంద్రుడు వర్షాన్ని కురిపించి అతనికి విఘాతం కలిగించేవాడు. ఇలా ఎన్నిసార్లు అగ్నిదేవుడు ప్రయత్నం చేసినా కాకపోయేటప్పటికి చివరికి కృష్ణుడి దగ్గరికి వచ్చి అర్జునుడి దగ్గరికి వచ్చి మొత్తుకున్నాడు. నాకు అజీర్తి చేసిందయ్యా, ఆ ఉన్నటువంటి ఆ ఆజ్యం అంతా కూడా, ఆ నెయ్యి అంతా కూడాను నాకు పోవాలంటే ఆ ఔషధులు ఉన్నాయి అక్కడ, అవి కావాలి. దాన్ని దహిస్తూ ఉంటే ఇంద్రుడు స్నేహితుడు కనుక ఈ తక్షకుడు నాకు అడ్డుకుంటున్నాడు, ఎలాగైనా మీరు నన్ను రక్షించాలి అని అంటే అప్పుడు అర్జునుడు అభయం ఇచ్చి ఇద్దరు కూడాను అక్కడికి వస్తే ఆ అర్జునుడు మొత్తం అంతా కూడాను బాణాల చేత ఒక పంజరాన్ని సృష్టిస్తే ఆ ఇంద్రుడుని ఇతను ప్రార్థించినా ఇంద్రుడు వర్షం కురిపించినా కూడాను ఏ విధమైనటువంటి భంగం లేకుండా అతను మొత్తం దహించేశాడు. అలా దహిస్తున్న సమయంలో ఈ తక్షకుడు అక్కడ లేడు. తక్షకుడు యొక్క భార్య ఉన్నది, సంతానం ఉన్నది. ఈ భార్య అందులో మలమల మాడి చనిపోయింది. ఈ సంతానం మాత్రం తప్పించుకొని పరిగెట్టాడు. అతను తండ్రి దగ్గరికి వచ్చి మొత్తుకున్నాడు. అప్పటి నుంచి కూడాను వీళ్ళ మీద చాలా తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నాడు. ఎలాగైనా సరే ఇతన్ని సంహరించాలి. అలాంటి వాడు ఈ కలిపురుషుడికి సహకరించి ఈ చనిపోయిన పాము రూపంలో అలా పడి ఉన్నాడు. అదే ఇతనికి ఒక కోపంతో చేసేటువంటి అకృత్యానికి కారణమే. అది వేసేసాడు, వెళ్ళిపోయాడు పరీక్షణ్ మహారాజు. వెళ్ళిపోయిన తర్వాత చాలా దుఃఖించాడు. అరే, నా జీవిత కాలంలో నేను ఎప్పుడు బ్రాహ్మణుడిని ఆశ్రయించి ఆయన ఆశీర్వచనాన్ని పొందానే తప్ప అతని మీద ఎప్పుడూ కూడా నేను కుపితుడిని కాలేదే. ఇంత స్థితి నాకెందుకు కలిగింది? అయ్యో, దుర్మార్గుణ్ణి. నాకు తప్పనిసరిగా ఆ శమీకుడు అతను సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది చూసుకొని తెలుసుకొని నా దగ్గరకు వచ్చి నన్ను శపిస్తే బాగుండు. నాకు తప్పనిసరిగా శిక్ష పడవలసిందే. అతను నన్ను శపించి నన్ను శిక్ష వేస్తే నాకున్నటువంటి ఈ దోషం పోతుంది అని చాలా దుఃఖపడుతున్నాడు ఆయన. ఇదిలా ఉండగా ఈయన ఇలా వేసేసి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్నటువంటి పిల్లలు చూశారు ఈ కృత్యాన్ని అంతటిని. పరుగులెత్తుకుంటూ వెళ్ళారు. నీరు తేవడానికి ఈ శమీకుడి యొక్క కుమారుడు శృంగి అని ఉన్నాడు. ఆ శృంగి నీరు తేవడానికి కౌశిక నదికి వెళ్ళాడు. ఆ కౌశికి అనేటువంటి నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొస్తున్నాడు. తీసుకురావడానికి వెళ్ళినటువంటి అతని దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి వీళ్ళు చెప్పారు, ఓయ్ శృంగి, నీ తండ్రి గారికి పెద్ద అవమానం జరిగింది అన్నాడు. వెంటనే ఇతను అక్కడ కుండను పెట్టేసి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఏం జరిగింది, ఎవరు చేశారన్నాడు. ఎవరేమిటి? ఈ దేశపు రాజు పరీక్షిత్.
అదిగో ఆయన వచ్చాడు. ఆయన వచ్చి తీవ్రమైనటువంటి కోపంతో ఆయనకి దాహం వేసి పిలిచాడు, ఎవ్వరూ లేరు. అదిగో నీ తండ్రిని పిలిచాడు, అతను పలకలేదు. పలకపోయేటప్పటికే కోపంతో ఆ చనిపోయి పడి ఉన్నటువంటి పాముని ఆయన మెళ్ళో వేసి వెళ్ళిపోయాడయా. శృంగి పిల్లవాడు, చిన్నపిల్లలకి ఉడుకు ఎక్కువ ఉంటుంది. ఆ ఉడుకు రక్తంతో తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. తన తండ్రికి ఇంత అవమానం చేశాడా రాజు అని. వెంటనే ఇంకా ఆలోచన కూడా చేయకుండా ఆ కౌశికి జలాలని తీసుకున్నాడు చేతిలోకి. వెంటనే అతన్ని శపించాడు. నా తండ్రికి ఇంత అవమానం చేసినటువంటి ఈ పరీక్షిత్ అని చెప్పబడేటువంటి రాజు 7 రోజుల్లో తక్షకుడనేటువంటి సర్పం చేత కాటు వేయబడుగాక, దాంతో మృత్యువుని పొందుతాడు అని శపించాడు. మహాశాపాన్ని ఇచ్చి అక్కడి నుంచి పెద్దగా ఏడుస్తూ పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చి చూసేటప్పటికే తండ్రి మెళ్ళో చనిపోయినటువంటి పాము ఉన్నది. పాముని వేశాడు అనేటువంటి మాట విన్నాడు. ఆ పాము కాటు వేస్తే, తండ్రికే కష్టం కలిగితే తలుచుకునేటప్పటికీ విపరీతమైనటువంటి దుఃఖం వచ్చింది. ఆ దుఃఖంతో పెద్దగా ఏడవటం ప్రారంభించాడు. ఎప్పుడైతే పిల్లవాడి యొక్క ఏడుపును విన్నాడో వెంటనే అతను సమాధి నుంచి బయటికి వచ్చాడు. వచ్చి కళ్ళు తెరిచి చూసేటప్పటికే పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఎందుకు నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. తండ్రి నీ మెళ్ళో చూడు. చూసుకున్నాడు, పాము. అరే పాముయ్యా, ఒకసారి అలా పక్కకు తీసుకుంటే అది కదలడం లేదు, చనిపోయిన పామురా నాన్న, దీనికి ఎందుకు దుఃఖిస్తున్నావు నువ్వు అన్నాడు. అని తీసి దాన్ని బయటపడవేశాడు. లేదు లేదు, నేను దుఃఖిస్తున్న కారణం ఏమిటి అంటే నీకు జరిగినటువంటి అవమానానికి అన్నాడు. నన్నెవరు అవమానించారు అంటే పరీక్షణ్ మహారాజు ఇక్కడికి వచ్చాట, జరిగిన వృత్తాంతాన్నంతటినీ చెప్పాడు. అతను కోపంతో ఈ సర్పాన్ని నీ మెళ్ళో వేసి వెళ్ళాడయ్యా, అందుకనే నాకు తీవ్రమైనటువంటి కోపం వచ్చి నేను శపించాను అన్నాడు. శపించావా అన్నాడు. అవును. ఏమని శపించావా అన్నాడు. వారం రోజుల్లో అతనికి తక్షకుడి యొక్క కాటు చేత మృత్యువు రావాలి అని చెప్పి. ఎంత పని చేసావురా నాయన అన్నాడు. అతను రాజురా, మన దేశాన్ని ఏలుకునేటువంటి రాజు. రాజు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం రా. మనందరికీ అభయాన్ని ఇచ్చి భయం లేకుండా మనందరం సుఖంగా జీవించడానికి కారకుడైనటువంటి రాజుకి మృత్యువుని కలిగించాలని శాపాన్ని పెట్టావంటే నీ చపలత్వం ఎంతది అన్నాడు. ఎంత ఘోరమైనటువంటి దోషం చేశావు. ఆ రాజు వచ్చి నా మెళ్ళో ఈ సర్పాన్ని వేయటం కన్నా కూడా నువ్వు అతన్ని శపించిన దానికే నాకు ఎక్కువ దుఃఖం కలుగుతున్నది అన్నాడు. అని వెంటనే ఒక శిష్యుణ్ణి పిలిచి వెళ్ళి ఆ పరీక్షణ్ మహారాజుకి ఇలా శపింపబడ్డావు అనే విషయాన్ని తెలియచేవయ్యా, కనీసం అతను ఏదైనా ప్రయత్నం చేసుకుంటాడు, ఆ వార్తన కనీసం అతనికి తెలియాలన్నారు అని శిష్యుణ్ణి పంపించాడు. ఇక్కడ పరీక్షణ్ మహారాజు కూర్చొని దుఃఖిస్తున్నాడు. నేను చేసింది మహాపరాధం, ఘోరమైనటువంటి అపరాధానికి నేను తప్పనిసరిగా శిక్ష పొంది తీరాలి. ఆ శమీకుడే నన్ను వచ్చి శపించుగాక అని బాధపడుతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో శిష్యుడు వచ్చాడు. వచ్చి మహాప్రభో మహారాజా అన్నాడు. శమీకుడు వచ్చాడా, మహర్షి వచ్చాడా, నా ఆ మనసులో ఉన్నటువంటి మాటకి తగినట్లుగా ఆయన వచ్చి నన్ను శపించాలనుకుంటున్నాడా అని లేచి పరుగులు పెట్టాడు బయటికి. లేదు లేదు, శమీకుడు రాలేదు. నువ్వు చేసినటువంటి అపరాధానికి కాను నీకు శిక్ష పడింది, ఆ శిక్షను నీకు తెలియచేయమని మా గురువు గారు చెప్పారు కనుక నేను వచ్చానన్నాడు. ఏం శిక్ష వేశారు నాకు అన్నాడు. ఆయన కుమారుడైనటువంటి శృంగి ఉన్నాడు, ఆ శృంగి అని చెప్పబడేటువంటి అతను నిన్ను శపించాడయ్యా అన్నాడు. ఏం శాపం పెట్టాడు? వారం రోజుల్లో నువ్వు తక్షకుడి యొక్క కాటు చేత నశించిపోతావు అన్నాడు. అమ్మయ్యా, నాకు శిక్ష పడింది. అధర్మం అనేటువంటిది చేసిన నాకు ఆ అధర్మ ఫలం నా నుంచి దూరం అయిపోతుంది, ఇబ్బంది లేదు. అంటే పూర్వంలో ధర్మాత్ములైనటువంటి వారు అధర్మం కొద్దిపాటిదైనా సరే సహించలేరు. పర్వాలేదనుకున్నాడు. శృంగి నాకు శాపం పెడితే చాలా సంతోషం, ఇబ్బంది లేదనుకున్నాడు.
తాను కూడా ప్రతి శాపం ఇవ్వగలిగినటువంటి శక్తి కలవాడే, కానీ కనీసం కోపం కూడా తెచ్చుకోలేదు. మన శ్రీమద్ భాగవతంలో అంటారు, ఇదే విష్ణు భక్తుల యొక్క గొప్పతనం అంటారు. విష్ణు భక్తుల యొక్క గొప్పతనం ఏమిటి అంటే, తన దగ్గర అలాంటి శక్తి ఉన్నా కూడా ఎదుటి వ్యక్తి తన మీద కోపం తెచ్చుకొని తనకి విపరీతమైనటువంటి ద్రోహం చేసినా అతన్ని ఏ విధంగానూ శిక్షించకుండా ఉండగలగటమే విష్ణు భక్తుల యొక్క గొప్పతనం అయ్యా. అతన్ని కొట్టినా, తిట్టినా, అవమానించినా, ఏ విధంగా అతను ప్రవర్తించినప్పటికీ కూడా కనీసం మాటతో కానీ చేతతో కానీ శక్తి ఉన్నా కూడా అతని మీద ప్రతిచర్య చెయ్యరు వైష్ణవులు ఎప్పుడు. అది పరీక్షణ్ మహారాజు అంటే. సరే, మొత్తం మీద అయిపోయింది. శాపం పొందినటువంటి పరీక్షణ్ మహారాజుకి వైరాగ్యం వచ్చింది. ఇంకా నా మృత్యువు వారం రోజుల్లో ఉంది అని తెలుసుకున్నాడు. తెలుసుకోగానే వెంటనే తాను ఏం చేశాడు, తన రాజ్యాన్ని జనమేజయుడు అని చెప్పబడేటువంటి తన సంతానానికి అప్పగించేశాడు. తాను వెళ్ళి గంగా తీరంలో ప్రాయోపవేశం చేశాడు. ఎందుకంటే గంగ అతి పవిత్రమైనటువంటిది. విష్ణు పాదోద్భవీ గంగా, సాక్షాత్తు విష్ణు యొక్క పాద రజాలన్నింటినీ కూడాను మోసుకొని వచ్చేటువంటి విష్ణు పాద తీర్థం అది. అలాంటి ఆ తీర్థం యొక్క సన్నిధిలో కాకపోతే ప్రాణాన్ని ఎక్కడ విడవాలి? అందుకని గంగా తీరానికి వెళ్ళాడు. ఆ గంగా తీరంలో కూర్చున్నాడు, ప్రాయోపవేశం చేశాడు. ఇక ఇక్కడి నుంచి వారం రోజులు నేను ఆహారం కూడా తీసుకోను. హరినామస్మరణ చేస్తూ అతను ప్రాణాన్ని వదిలేయాలనుకున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, సహజంగా ఎవరికైనా మృత్యు వస్తే పొరపాటునో గ్రహపాటునో ఆ మృత్యు ఈ ఫలానా అప్పుడు వస్తుందని తెలిస్తే వెంటనే ప్రయత్నాలు ప్రారంభిస్తాం. ఏమిటి, దూరంగా ఉన్న బంధువులందరినీ ఒకసారి చూడాలనుంది, నాకున్నటువంటి ఆస్తులన్నీ కూడాను పిల్లలకి పంచేయాలనుంది, కనుక ప్లీడర్ గారిని పిలవండి, అవి ఇవి రాసేస్తాం, ఆస్తులు రాయాలి, వీళ్ళకి విభజన చేయాలి, నా పిల్లలందరినీ ఒకసారి చూసుకోవాలి, మనవాళ్ళందరితో కడపార మాట్లాడుకోవాలి, ఇలాంటివి కదా మనం కోరుతాం. కానీ పరీక్షణ్ మహారాజు మనకి అద్భుతమైనటువంటి ఉపదేశం తన చర్య చేత చూపించాడు. నీకు మృత్యు వస్తున్నదని తెలిస్తే నువ్వు వెంటనే చేయవలసిందేమిటో తెలుసునా? సర్వత్యాగం. నీ రాజ్యాన్ని, నీ సుఖాలని, నీ భోగాల్ని, నీ బంధువుల్ని అందరినీ వదిలిపెట్టేసేయాలి. నీ తరింపు కోసం నువ్వు ప్రయత్నం చేయాలి. అది ప్రయత్నంతో బయలుదేరి వచ్చి అక్కడ కూర్చొని ప్రాయోపవేశం చేసి ఉంటే ఈ వార్త దావానలంలాగా వ్యాపించింది అంతా. మహానుభావులైనటువంటి ఋషులందరికీ తెలిసింది పరీక్షణ్ మహారాజు శాపగ్రస్తుడయ్యాడు అని. వెంటనే ఆ మహానుభావులైనటువంటి ఋషులు సాక్షాత్తు కృష్ణ భక్తుడైనటువంటి అతనంటే వల్లమాలిన ప్రేమ కలిగినటువంటి వారు కనుక అయ్యో ఇంత కష్టం కలిగింది అని అతన్ని చూడ్డానికని వచ్చారు. ఎంతమంది? లక్షల్లో వచ్చారు. వచ్చినటువంటి మహానుభావులైనటువంటి ఆ ఋషులందరినీ కూడా చూసి వాళ్ళ యొక్క పాద రజాన్ని తీసుకుని తన శిరస్సును పెట్టుకున్నాడు పరీక్షణ్ మహారాజు. చాలు, ఇది ఒక్కటే నాకు రక్షకం. నేను చేసినటువంటి మహాపాపానికి మహానుభావులారా మీరందరూ నా మీద ప్రేమతోటి నాకు దర్శనాన్ని ఇచ్చారు చిట్ట చివరి సమయంలో. ఇంతకన్నా మహద్భాగ్యం ఏంటి? మహానుభావుల్ని సేవిస్తూ పరమపదిస్తే చాలట మోక్షం వస్తుందని శాస్త్రం చెప్తోంది. భగవంతుణ్ణి లేదా యతులని లేకపోతే భాగవతోత్తములని మనం కనుక దర్శిస్తూ ప్రాణం వదిలినా వాళ్ళకి మోక్షం వస్తుంది. చాలు, మీరందరూ నా దగ్గరికి అనుకోకుండా నన్ను అనుగ్రహించడం కోసం వచ్చారు, నేను మీ దగ్గరికి రావాలి. ఇంతటి మహద్భాగ్యం కలిగించినటువంటి మీ అందరికీ నమస్కారం అని సేవించాడు. సేవించి వాళ్ళందరినీ అడిగాడు, మేము తరించడానికి మరి మృత్యు ఇంకా వారం రోజుల్లో ఉంది,
నాకు మోక్షం కలగాలంటే ఏదైనా ఉపాయం చెప్పండి అని. అతను వారితో సంభాషిస్తున్నాడో లేదో ఆ సమయంలో చాలా అనుకూలమైనటువంటి పవనాలు వీశాయి, చల్లని గాలులు వచ్చాయి. ఏదో పెద్ద కోలాహలం వినిపిస్తుంది. ఎవరు వస్తున్నారని చూశాడు పరీక్షిత్ మహారాజు. చిన్న చిన్న పిల్లలందరూ కూడాను పెద్దగా కేకలు వేసుకుంటూ రాళ్ళు తీసుకొని కొడుతూ ఆయన్ని చీత్కరిస్తూ తిడుతూ ఉంటూ ఉండగా ఒక మహా తేజస్వి అయినటువంటి పురుషుడు లోపలికి ప్రవేశించాడు. ఆయన్ని చూడడంతోనే మహానుభావులైన ఋషులందరూ కూడా లేచి నిలబడి వారికి దాసోహాలు సమర్పించారు. పరీక్షిత్ మహారాజు ఆశ్చర్యపోయాడు. ఆయనకి ఒంటి మీద బట్ట లేదు, అద్భుతమైనటువంటి తేజస్సుతో విలసిల్లుతున్నాడు. మంచి పుష్టికరమైనటువంటి శరీరం, సుందరమైనటువంటి ముఖం, ఎంతో అందంగా ఉన్నటువంటి యువకుడు, యువ దశలో ఉన్నటువంటి ఆ యవ్వన దశలో ఉన్నటువంటి ఒక కుమారుడు లోపలికి ప్రవేశించాడు. అతని వెనకాల పరిగెత్తుకుంటూ అతన్ని కొడుతూ తిడుతూ పిచ్చివాడు అనుకొని వచ్చి వెంబడబడి కొడుతున్నటువంటి ఆ పిల్లలందరూ కూడా అతను ప్రవేశించిన ప్రదేశాన్ని చూసేటప్పటికీ అక్కడ రాజుగారు ఉన్నారని చూసేటప్పటికి భయంతో వెనక్కి వెళ్ళిపోయారు. ఈయన లోపలికి ప్రవేశించి వాళ్ళని ఏమనలేదు, వాళ్ళు కొడుతున్నా తన్నులు తింటూనే వస్తున్నాడే. అలాంటి మహానుభావుడు సుఖమహర్షి లోపలికి రాగానే అందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. ఈయన అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయన్ని ఆదరించాడు, కూర్చోమన్నారు, ఆయన్ని పూజించాడు. పూజించిన తర్వాత ఆయన్ని ఒక ప్రశ్న వేశాడు పరీక్షిత్ మహారాజు. స్వామి, మీరు మహానుభావులు, కృష్ణుడు మా పూర్వీకుడు అవ్వడం వల్ల ఆయనకి మా వంశస్థులందరూ కూడాను పరమ భాగవతోత్తములు భక్తులు అవ్వడం వల్ల కాబోసును నా దగ్గరికి మిమ్మల్ని పంపించాడు నా చివరి సమయంలో స్వామి అని ఆనందపడ్డాడు. ఆనందపడి మరి నాకు మృత్యువు సమీపిస్తోంది, ఈ సమయంలో ఎవరైనా ఆలోచించవలసింది మోక్షం గురించే కదా, మరి నాకు మోక్షం కలగటానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అడిగాడు. వారం రోజులు మృత్యు వస్తుంది. ఏ ఉపాయం చెప్తే దేన్ని ఆచరించి తన మోక్షాన్ని పొందుతాడు? ఏది చెప్పినా ఉపదేశం, దాన్ని ఆచరిస్తే కానీ ఫలం కలగదు కదా. మరి అలాంటి సమయంలో ఇతనికి ఏం చేయాలి? ఇది ఆలోచన. మృత్యువు సమీపించినటువంటి వాడు మోక్షం పొందడానికి ఏం చేయాలి? అతనికి హితమేది? ఎవరిని ఆరాధించాలి? ఎవరి గురించి తలవాలి? ఏం వినాలి? ఈ ప్రశ్నలన్నింటినీ అతను వేసేటప్పటికీ సుఖమహర్షి చాలా సంతోషపడ్డాడు. వెంటనే అతన్ని ప్రశంసించాడు. ఉత్తమ శ్రోత అన్నాడు. వరీయానేష ప్రశ్న కృతో లోకహితం నృప ఆత్మవిత్ సమ్మత పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః. లోకంలో నువ్వు అడిగినటువంటి ప్రశ్న సర్వశ్రేష్టమైనటువంటిది. ఈ లోకానికి కూడా హితం చేస్తుంది, నీకొక్కడికే కాదు, లోకంలో ఉన్న ప్రతి వారికి కావలసినటువంటి సమాధానం ఇది. లోకానికి హితకరమైనటువంటిది. ప్రాకృతంలో ఉన్నటువంటి దోషం నీకు ఏదైతే ఉందో దోషాన్ని పోగొడుతుంది. ఇది కూడా దోషరహితమైనటువంటిది. ఈ ప్రశ్న ఈ సభలో కూర్చున్నటువంటి మహానుభావులైనటువంటి మహర్షులందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటిది. అంటే ఇన్ని లక్షణాలు ఉండాలి వేసేటువంటి ప్రశ్నకి. ఉత్తమమైన ప్రశ్న కావాలి. వినేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మహానుభావులు వాళ్ళందరికీ కూడా ఇది ఆమోదయోగ్యం కావాలి. లోకానికి హితాన్ని కలిగించేది కావాలి. ఏ విధమైనటువంటి దోషాలు లేనిది కావాలి. అదే ఉత్తమ ప్రశ్న. అలాంటి ప్రశ్న ఈయన వేసేటప్పటికీ పరమానంద భరితుడై సుఖమహర్షి అన్నాడు, నాన్న, ఈ మనుష్యులు సంసార సాగరంలో పడి కొట్టుకుంటున్నారు.
కొట్టుకునేటువంటి వీరు ఈ సంసార సాగరంలో మునిగినటువంటి వీళ్ళకి ఆత్మతత్వ విచారం చేయాలనేటువంటి ఆలోచన కూడా రావడం లేదు. ఆత్మతత్వ విచారం చేయకుండా వారి యొక్క ఆయుష్ అంతా కూడా పగలు ధనచింతనతోటి, కుటుంబ పోషణతోటి, రాత్రులు రతిక్రీడతోటి గడిచిపోతుందయ్యా. విచిత్రంగా ఉంటుంది మనుషుల యొక్క స్థితి. వారు స్వయంగా తమ తండ్రి, తమ తాత తమ కళ్ళ ఎదురుగానే చనిపోవడం చూస్తారు. కానీ వాళ్ళకి జ్ఞానం కాదు, జ్ఞానం కలగదు, మనం కూడా ఇలాగే అశాశ్వతం కదా అని. అశాశ్వతం, వాళ్ళు పోయినట్లే రేపు కూడా మనకి ఇలాంటి మృత్యు వస్తుంది కదా అనేటువంటి విషయం వీళ్ళకి వాళ్ళని చూసి కూడా కలగదు. ఎంత ఆశ్చర్యం! భార్యాపుత్రులు మొదలైనటువంటి వీళ్ళే శాశ్వతం అనుకుంటారు. వాళ్ళకి కలిగినటువంటి సంపదలు శాశ్వతం అనుకుంటారు. చివరికి ఈ శరీరం కూడా అశాశ్వతమే, కానీ ఇది కూడా శాశ్వతం అనుకుంటూ వాళ్ళు దాన్ని పోషించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత విచిత్రమైనటువంటి రీతి! ఏమయ్యా, దేహధారణం కోసం ఎన్నో రకాల సాధన సంపత్తులు ఉన్నాయి, కానీ వాటిని ఆశ్రయించరు. తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ ఈక్షతాభయం. అందువల్ల ఇలాంటి లోకంలో మోక్షం కోసం నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వు చాలా ఉత్తమ పురుషుడు అని నేను భావిస్తున్నాను. నువ్వు అడిగినట్లుగా మోక్షం కోసంగా చిట్ట చివరి సమయంలో నువ్వు చేయవలసినటువంటి గొప్ప ఉపాయం ఏమిటి అంటే, మోక్షం కోసం కోరేటువంటి ఏ పురుషుడైనా సరే, సర్వాంతర్యామి అయిన భగవంతుడైన లోకానికంతటికి ఈశ్వరుడు అంటే శాసకుడైనటువంటి ఆ నారాయణుడి గురించే వినాలి, ఆయన్నే కీర్తించాలి, ఆయన్నే స్మరించాలి. ఇంతకన్నా గొప్ప ఉపాయం ఇంకొకటేది లేదు మోక్షం పొందాలని. కిం ప్రమత్తస్య బహుభిః పరోక్షైర్హాయనైర్హరిః వరం ముహూర్తం విదితం ఘటతే శ్రేయసే యతః అన్నాడు. ప్రపంచంలో ఉండేటువంటి విషయాల యందు ఆసక్తుడైనటువంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాలు తన యొక్క ఆయుష్లో అలక్షితమైనటువంటి భావంతో వృధా చేసుకుంటున్నాడు. కాలం వ్యర్థమవుతోంది అనేటువంటి భావన కూడా అతనికి కలగడం లేదు. కానీ అతను కనుక ఒక్క క్షణమైనా సరే నా కాలం అంతా వృధా అవుతోంది, నన్ను నేను తరింప చేసుకునేటువంటి ప్రయత్నం ప్రారంభించాలి అని కనుక ఎప్పుడైనా అనుకోగలిగితే అదే అతని జీవితంలో చాలా శ్రేష్టమైనటువంటి క్షణం అవుతుంది. అదే అతని జీవితాన్ని ఉజ్జీవింప చేయడానికి కారణమవుతుంది. అలా ఆలోచించినటువంటి వ్యక్తి తన యొక్క శ్రేయస్సు కోసం ప్రయత్నం చేస్తాడు, చెయ్యాలి. ఖట్వాంగుడు అని ఒక మహర్షి, ఒక మహారాజు ఉండేవాడు. అతను కూడా సూర్యవంశపు రాజే. ఈ ఖట్వాంగుడు అని చెప్పబడేటువంటి ఒక మహానుభావుడు చాలా గొప్ప బలపరాక్రమాలు కలిగినవాడు. ఎంత బలపరాక్రమాలు కలిగినవాడు అంటే, సాక్షాత్తు దేవతలకి అసురులకి యుద్ధం జరిగినప్పుడు ఆ దేవతలు ఇతని సహాయాన్ని కూడా అర్థించారు. ఈ ఖట్వాంగుడు అనేటువంటి రాజు దగ్గరకు వచ్చి, మాకు యుద్ధం జరుగుతోంది, మీ మహాబలం కలిగినటువంటి మీరు మాకు సహకరించి అతన్ని విజయాన్ని పొందేలాగా అనుగ్రహించమన్నారు. అప్పుడు ఈ ఖట్వాంగుడు వారితో పాటు దేవలోకానికి వెళ్ళి అద్భుతమైనటువంటి యుద్ధం చేసి దేవతలందరికీ కూడాను విజయాన్ని సంప్రాప్తింపజేశాడు. ఆ విజయం పొందినటువంటి ఆ దేవతలందరూ ఖట్వాంగుడిని అడిగారు, ఏమయ్యా, నువ్వు ఏదైనా సరే మోక్షం తప్ప ఇతరమైనటువంటి ఏ కోరికలైనా నువ్వు కోరు, నీ కోరికని ఇస్తాం. నువ్వు ఇంత గొప్ప సహకారం చేసావు కనుక నీ ఎలాంటి కోరికైనా మోక్షం తప్ప ఇంకేదైనా కోరు, ఇస్తామన్నా. ఇస్తామనేటప్పటికీ ఖట్వాంగుడు అన్నాడు,
మరి నా రాజ్యం, నా భార్య, నా పిల్లలు, బే వాళ్ళు ఎవరు లేరన్నాడు. నువ్వు వచ్చి మాతో యుద్ధం చేయడానికి ఇంతకాలం గడిపేవే. దేవలోక కాలానికి మానవలోక కాలానికి చాలా తేడా ఉంది, అంతరం ఉన్నది. ఈ లోపల నువ్వు ఈ రాజ్యం పోయింది, నీ వాళ్ళు పోయారు, అందరూ పోయారు, నాకు అవన్నీ అవసరం లేదన్నాడు. నువ్వు ఏ కోరిక కోరినా నాకు అసలు ఏ కోరికలు అవసరం లేదన్నాడు. కాదయా, దేవతల యొక్క దర్శనం కానీ వాళ్ళకి చేసిన సహకారం కానీ ఎప్పుడు వృధా కాదు. వారికి చేసిన సేవ ఎప్పుడు ఎంత చిన్నదైనా సరే వృధా పోదు, తప్పనిసరిగా అదొక ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. కానీ కోరుకో ఇస్తానన్నాడు. ఎన్నిసార్లు అడుగుతుంటే అతను అన్నాడు, సరే నాకు ఒక కోరిక కావాలి, వరం ఇవ్వండి. ఏమిటి? నేను చనిపోవడానికి ఇంకా ఎంతకాలం ఉన్నది, నా మృత్యువుకి ఇంకా ఎంతకాలం ఉన్నదో చెప్పండి అన్నాడు. దేవతలు చెప్పారు, నీకు ఇంకా ఒక ముహూర్త కాలం మాత్రమే ఉంది. అయితే నాకు మీరు చేయవలసిన సహకారం ఏంటంటే క్షణకాలంలో నేను మానవలోకంలో ఉండాలి. తథాస్తు. మానవలోకానికి వచ్చాడు. తనకున్నటువంటి ముహూర్త కాలాన్ని తాను భగవత్ సంబంధమైనటువంటి స్మరణ, సంకీర్తన, జపతపాదులతో గడిపి మోక్షాన్ని పొందాడు. ఖట్వాంగుడికి ఉన్న సమయం ఒక ముహూర్త కాలం, తాను సద్వినియోగం చేసుకొని మోక్షాన్ని పొందాడు అని సుఖమహర్షి చెప్తూ, ఓ రాజా, ఖట్వాంగుడికి ఉన్న ముహూర్త కాలంలో అతను మోక్షం పొందాడు, నీకు అసలు ఆ బెంగే లేదయ్యా. వారం రోజులున్నది, నీకు వారం రోజులున్నది. ఈ వారం రోజుల్లో అద్భుతంగా నువ్వు భగవంతుని గురించి ఆలోచన చేసి నువ్వు తప్పనిసరిగా మోక్షం పొందవచ్చు. నీలాంటి వాడు కావాలి. మోక్షం పొందాలంటే ప్రధాన అర్హత ఏమిటి? సర్వ విషయ త్యాగం చేయాలి. నువ్వు ఎలాగైతే నీ సంసారాన్నంతటిని వదిలేసి నీ రాజ్యాన్ని అప్పగించేసి నువ్వు వచ్చి ప్రాయోపవేశుడై కూర్చున్నావో అలాగా సర్వ త్యాగం చేసి కూర్చోగలిగినప్పుడే నీకు మోక్షం అనేటువంటిది. అందుకే త్యాగేనైకేనా అమృతత్వ మానసు అని చెప్పింది మనకు ఉపనిషత్తు. ఒక్క త్యాగమాత్రం చేతనే మోక్షం అనేటువంటిది. అమృతత్వం అంటే మోక్షం కలుగుతుంది. మనం అసలు అన్నీ పోగేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. అది త్యాగం అనే బుద్ధికి మన ఏమంటారు, మన నిఘంటువులు లేనే లేదు. అన్నీ పోగేసుకుంటాం కానీ మనం త్యజించడానికి మాత్రం సిద్ధపడం కదా. మనకి మోక్షం ఎలా వస్తుంది అని ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి, పరీక్షిత్తులాగా. అందుకని త్యాగం చేసేటువంటి బుద్ధిని పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకొని ఆయన వచ్చి కూర్చున్నాడు గనక మహానుభావుడైనటువంటి సుఖమహర్షి అక్కడికి వచ్చాడు. అసలు సహజంగా అంత్యకాలం సమీపించింది అంటే ఆ సమయంలో ఏది తలుస్తాడో అదే పొందుతాడు కదా. అందుకని తప్పనిసరిగా అంత్యకాలం వచ్చినప్పుడు లోకంలో ప్రతి జీవికి కూడా వాతం, పిత్తం, శ్లేష్మం అనేటువంటి 3 వచ్చి ఆవరిస్తాయి. ఈ 3 వచ్చి ఆవరించినప్పుడు అతను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏదీ స్మరించలేడు, భగవంతుణ్ణి తలుచుకోలేడు, మృత్యు వేదనని అనుభవిస్తూ ఉంటాడు. మహాభయంకరంగా ఉంటుంది మృత్యువేదన. ఆ మృత్యువేదన అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు ఎప్పుడు అతను ఏమనుకుంటూ ఉంటాడు అంటే తన భావంలో ఏమిటి వస్తూ ఉంటుంది అంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ దోషానుదర్శనం. ఎప్పుడు ఇవే దర్శిస్తుంటాడు. తన పుట్టుకని, తన చావుని, తనకు సుఖాన్ని, తన దుఃఖాన్ని, ఇవన్నీ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అంటే చివరి సమయంలో ఇవన్నీ గుర్తుకొస్తాయి. పోయేటప్పుడు తన చరిత్ర అంతటినీ ఒకసారి తిరగవేసుకుంటాడు. తన చరిత్రని తిరగవేసుకుంటూ వచ్చే లాభమేం లేదు, మళ్ళీ జన్మే. భగవంతుని చరిత్రని తిరగవేసుకోవాలి. కానీ అంత్యకాలంలో ఇలాంటి స్థితి కలుగుతుంది. కానీ భగవంతుణ్ణి తలుస్తూ ఉంటే వైరాగ్యం కలగాలి. ఆ వైరాగ్యం కలిగినటువంటి మనస్సుకి మాత్రమే మిగిలినవన్నీ త్యజించగలిగే బుద్ధి కలుగుతుంది, పరమాత్మని గురించి ఆలోచించగలిగే బుద్ధి కలుగుతుంది.
కనుక ఎప్పుడైనా సరే సాధనకి మనం చూస్తాం, సాధనకి అనుకూలమైనటువంటి కాలం ఇంకా రాలేదు అని ముహూర్తాలు చూసుకుంటాం సహజంగా. యథార్థంగా సాధనకి అనుకూలమైన కాలం కోసం ఎప్పుడు ఎదురు చూడకూడదు. మోక్షం కావాలనుకునేవాడు ఒకతంట సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలనుకున్నాడు. సముద్రంలో అనుకున్నాడు, కానీ అక్కడికి వెళ్ళాడు, ఒడ్డున కూర్చున్నాడు. ఎవరో వచ్చి, ఏమిటా పొద్దున్నీ సాయంత్రం దాకా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి, చీకటి పడుతోంది, నువ్వు ఎందుకు కూర్చున్నావు, ఇంక వెళ్ళన్నాడు. ఉండవయ్యా, నేను స్నానం చేద్దామని కూర్చున్నాను అన్నాడు. మరి స్నానం చేద్దామని కూర్చుంటే పొద్దునుంచి ఇక్కడే కూర్చున్నావు, స్నానం చేయకుండా అన్నాడు. నేను స్నానం చేద్దామనే వచ్చానయ్యా. ఓ అలలు ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి, ఈ అలలు ఎప్పుడైనా ఆగుతాయేమో స్నానం చేసి వెళదామని ఆగాను అన్నట్టు. ఏమండి, అలలు ఆగుతాయా, వీడు స్నానం చేయటం ఉంటుందా? అది ఎలా సాధ్యం కాదో, నువ్వు సాధన కోసం మంచి కాలం రావాలి అని ఎదురు చూస్తూ కూర్చుంటే నీ కాలం అనేటువంటిది గడిచిపోతుంది, నీకు మంచి చేయటానికి అవకాశమే దొరకదు. కనుక సాధన చేయాలనుకున్నవాడు వెంటనే ప్రయత్నించాలి. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే, వైరాగ్యం కలిగిన వెంటనే అన్నిటినీ చేయించి సన్యాసం తీసుకోవాలను. దానికి కూడా ఆలోచన చేయకూడదుట. మళ్ళీ చూద్దాం చూద్దాం చూద్దాం. వైరాగ్యం కలిగిన వెంటనే, ఎందుకంటే మరుక్షణం మళ్ళీ బుద్ధి మారిపోతుంది. మళ్ళీ ఎవరో వస్తారు, అమ్మో నాన్న వస్తారు, వాళ్ళు వచ్చి, ఒరే నాయన నువ్వు వెళ్ళిపోతే మా జీవితం ఏంటి, నీకు ధర్మాలు కూడా బోధిస్తారు, మరి నువ్వు లేకపోతే నీ పుత్ర ధర్మం నువ్వేం పాటిస్తావు, మేమేం పాటించాలి, ఇలాగా అలా. నిజమే కదా. వెంటనే నీ బుద్ధి మారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని శాస్త్రం ఏం చెప్పింది, వైరాగ్యం ఎప్పుడైతే నీకు కలిగిందో వెంటనే అన్నిటినీ త్యజించేయాలి, సన్యాసాశ్రమం తీసేసుకో. అది పరీక్షణ్ మహారాజ్ చేసింది. తనకి ఎప్పుడైతే శాపం కలిగింది, తన మృత్యు ఇంతకాలంలో వచ్చిందన్నాడో, వైరాగ్యం వచ్చేసింది, జీవితం ఇంతే, ఇది ఎప్పటికైనా సరే ఎవరికైనా సరే, జాతస్య ధ్రువో మృత్యు, పుట్టినవాడికి మృత్యు తప్పదు. అందువల్ల మృత్యు వస్తున్నది కనుక నేను దీని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, నా తరింపు గురించి ఆలోచన. ప్రధానంగా లోకంలో చేసేటువంటి తప్పే ఇది. ఎంతసేపు నా గురించి నా వాళ్ళ గురించి ఆలోచించాలనే, చిట్ట చివరికి చనిపోయే క్షణం వరకు కూడా పక్క మీద ఉండి ప్రాణాన్ని వదిలేంతసేపు కూడా వాడికి ఇదే గొడవ. ఒరే పిల్లలందరూ వచ్చారు, ఒకడు చచ్చిపోతుంటే అందరూ గుమిగూడారు, వీడు అడుగుతాడు, ఈ తండ్రి, ఒరే నిజమే నా ప్రాణం పోతుంది, కానీ అందరూ వచ్చేసారు ఏమిట్రా, షాపులో ఎవరు లేకపోతే అన్నట్టు. అందరూ ఇక్కడికి వచ్చేసారు ఏమిటి, షాపులో ఎవరు లేకపోతే ఎలాగా అన్నాడు. చివరి సమయంలో కూడా ఇదే ఆలోచన. చీ అబ్బాయి, నీకేనాడైనా వైరాగ్యం కలిగితే కలుగుతుంది, వైరాగ్యం కలగకుండా ఉండదు. ఎప్పుడైనా భార్య తిట్టినప్పుడు, భర్త కొట్టినప్పుడు, పిల్లలందరూ కూడా చీత్కరించుకున్నప్పుడు, ఇలాంటి సమయాల్లో వైరాగ్యం కలుగుచ్చి జీవితం అనవసరం మాకు అనుకుంటారు. కానీ మళ్ళీ ఆ భర్త మళ్ళీ ప్రేమతో మాట్లాడాడంటే అయిపోయింది. ఏదో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. మీరు ఏదో ఇందాక మరి వైరాగ్యం మాటలు మాట్లాడారు కదా, ఈ జీవితం అనవసరం అన్నారు కదా, మరి ఏం భాగవత కాలక్షేపానికి రావట్లేదు? ఇవన్నీ మామూలండి, సంసారం కదా. ఇది వైరాగ్యం. మనకు వచ్చేదంతా ఇట్లాగే ఉంటుంది. కనుక వీటన్నిటి నుంచి అధిగమించాలి. ఎప్పుడైతే వీటన్నిటినీ అధిగమించి మనం భగవంతుడి గురించి ఆలోచించగలిగే ప్రయత్నం చేస్తామో, వీటన్నిటినీ త్యజించగలుగుతామో, అప్పుడే మోక్షం పొందుతాం.
అది పరీక్షణ్ మహారాజ్ చూపించింది. వెంటనే వార్త విన్న వెంటనే బయలుదేరేసాడు ఆయన. రాజ్యాన్ని జనమేజయుడికి ఉపయోగించాడు. నాయన నువ్వు చూసుకో, నేను వెళుతున్నాను అంటే మనం కూడా ఎటువంటి పరిస్థితుల్లో, అందుకే ఆశ్రమ ధర్మాలు ఎందుకు వచ్చాయి? బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ. గృహస్థ ధర్మంలో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళ రెక్కలతో వాళ్ళు జీవనం సాగించగలిగేటువంటి సమయంలో తప్పనిసరిగా తల్లిదండ్రులు వాళ్ళని వదిలేసి బాబు మీ జీవనం మీరు సాగించండి, ఇంకా మాకు వయసు పెరిగిపోతుంది, ఇంతకాలం మీ గురించే మేము ఆలోచించాం కానీ మా గురించి మేము ఇంత మటుకు ఆలోచించుకోలేదు, మాకు కొంతకాలం ఇవ్వండి, మా గురించి మేము ఆలోచించుకునే కాలం కావాలి, మా గురించి మేము ఆలోచించుకోలేదు అంటే ఈ మానవ జన్మ వృధా అయిపోతుంది, మా గురించి మేము ఆలోచించుకోలేదు అంటే మేము తరించలేకపోతాం, కనుక మా గురించి మాకు ఆలోచించుకునే అవకాశం కావాలి అని ఆ వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళేవాడేవాడు ఉన్నాడు? మనకి ఏదైనా ఒక ధర్మం ఉన్నది అంటే ఒక్క గృహస్థాశ్రమ ధర్మం ఒక్కటే కనిపిస్తోంది తప్ప మిగిలిన ధర్మాలు ఏమీ కనిపించట్లేదు. ఎవరికి బ్రహ్మచర్యాశ్రమం లేదు. ఎందుకంటే ఉపనయనాలు రేపు పెళ్ళంటే ఈవేళ చేస్తున్నారు, బ్రహ్మచర్యాశ్రమం అసలు లేదు. ఒక్క గృహస్థాశ్రమం మాత్రం కనిపిస్తోంది, వానప్రస్థం అసలు లేదు. సన్యాసం ఎక్కడో కొద్ది మంది తప్ప లేదు. పూర్వంలో మహర్షులైన మహారాజులైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ రాజ్యాలు వాళ్ళ పిల్లలకు అప్పగించేసేసి తపస్సు కోసం వెళ్ళిపోయేవారు వానప్రస్థాశ్రమాన్ని. వాళ్ళే రాజర్షులయ్యేవారు కొంతమంది. అది స్థితి లేదు ఇవాళ. చనిపోయే చివరి క్షణం వరకు వీళ్ళకి బాధ్యత. వాడు చూడకపోతే నువ్వు ఎందుకన్నా అంటాడు కొడుకు. మా బాధ్యత చూడలేకపోతే నువ్వు ఎందుకే కన్నావు అంటే ఏంటి? వాడి చివరి క్షణం దాకా వీడు చూడాలి. నో, నీకు వానప్రస్థాశ్రమం వచ్చింది అందుకునే నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. ఇంతకాలం పిల్లల గురించే ఆలోచిస్తూ అలిసిపోతారు పాపం తల్లిదండ్రులు. వాళ్ళ జీవితం అంతా వాళ్ళ గురించి ఆలోచించి తమ గురించి ఆలోచించుకోవాల్సి వచ్చిన సమయంలో తమకి బుద్ధి పనిచేయక, కళ్ళు పనిచేయక, కాలు పనిచేయక, తాము ఏమీ చేయలేక ఎన్ని రకాలైనటువంటి అవస్థలో పడతారు. అలాంటి పరిస్థితి రాకూడదు. తప్పనిసరిగా అందరికీ వాళ్ళకి సంబంధించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో అది తీరిపోయిన తర్వాత ఇలా ప్రవర్తించారు. అదే పరీక్షణ్ మహారాజు తాను కూడా వైరాగ్యం కలగ్గానే టక్కన, అసలు వైరాగ్యమే కలగట్లేదు కదండి గొడవ మాకు, ఇంకెప్పుడు వెళ్ళాలంటారు. అలాగనమాట. పరీక్షణ్ మహారాజు ఈ విధంగా వచ్చి కూర్చుంటే ఆయనకి తన యొక్క ఉపదేశాన్ని ప్రారంభం చేస్తాడు. ఇది మనకి ద్వితీయ స్కందం. పరీక్షణ్ మహారాజు ప్రాయోపవేశం చేసేదాకా మొదటి స్కందం అయిపోయింది. పరీక్షణ్ మహారాజు దగ్గరికి సుఖమహర్షి వేంచేసినప్పుడు సుఖమహర్షిని ప్రశ్న వేసిన దగ్గర నుంచి రెండవ స్కందం ప్రారంభం. ఇప్పుడు మనం రెండవ స్కందంలోకి వచ్చాం. ఇక మిగిలినటువంటిదంతా సాయంత్రం చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కాదు, కాలం గురించి కూడా వస్తుంది, చెప్తాం. సర్వం అన్నీ వస్తాయండి. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ
గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.